హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ తెప్పించానండి. కొన్ని అయితే నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే అస్సలు రాలేదండి, కొంచెం మిస్ మ్యాచ్ అయిందనమాట. సో అవేంటి కూడా మీకు చూపిస్తాను. అప్లోడ్ చేసేటప్పటికి కొన్ని స్టాక్ అవుట్ లో కూడా ఉండొచ్చండి. ఇప్పుడు నేను చూసినప్పుడు అయితే ప్రోడక్ట్ డెఫినెట్ గా స్టాకింగ్ లో ఉంది. సో వీడియో అప్లోడ్ చేసేటప్పటికి స్టాక్ అవుట్ లో ఉంటుంది. సో మీరు కొంచెం లింక్స్ ఓపెన్ చేసినా కూడా, ఇంతకు ముందు అయితే ప్రోడక్ట్ చూపించేది అనమాట, లింక్స్ షేర్ చేసినా కూడా. సో ప్రోడక్ట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది అని చెప్తుంది. కానీ ఇప్పుడు వచ్చేసి మాత్రము స్టాక్ లో లేకపోతే మాత్రం డెఫినెట్ గా మీకు అనేసి ప్రోడక్ట్ చూపించదండి. అలాగే బ్రౌజ్ అదర్ ప్రోడక్ట్స్ అని చూపిస్తుంది కొంచెం. సో అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో డెఫినెట్ గా ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఈ రోజు వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అని తెప్పించాను కదా. సో చాలా బాగున్నాయండి సెట్స్ వచ్చేసి, ప్రతి సెట్. సో అలాగే మీకు ఫస్ట్ వన్ చూపిస్తాను. సెట్స్ చెప్పాను కదా చాలా బాగున్నాయి అనేసి. సో ప్రతిదీ అన్బాక్స్ చేసేసాను అనమాట ఈ రోజు కూడా. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదే అండి, మొత్తం ఏడి సెట్. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి, పింక్ లో వచ్చేసి ఇలా మిడిల్ పార్ట్, సెంటర్ పార్ట్ లో వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్ వస్తుంది. దాని చుట్టూ వచ్చేసి ఏడి స్టోన్స్ వచ్చేసాయండి. అలాగే మీకు వచ్చేసి ఇక్కడ పర్ల్స్ అనేవి గోల్డ్ తో డిజైన్ స్టిక్ అయినాయి చూడండి. ఇలా మనకి హ్యాంగింగ్ లాగా, అంటే ఊగడం లేకుండా జస్ట్ ఇలా స్టిక్ అయిపోయినాయి అనమాట. ఇలా స్టిక్ చేసేసారు. డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట. మీకు వైట్ కలర్ పర్ల్స్ వచ్చి దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది చూడండి. సో చాలా బాగుంది ఈ సెట్. చూడడానికి సింపుల్ గా ఉంటుంది, అలాగే డిజైన్ కూడా చాలా బాగుందండి చూడండి. సో ఇప్పుడు వస్తున్న పెళ్లిళ్ళకి వాటికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎలాగూ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి కదా. సో దీని బ్యాక్ అంతా ఇలా వస్తుందండి. బ్యాక్ సెట్ వచ్చేసి ఇలా థ్రెడ్ ఇచ్చారనమాట మనకి. సో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. సో రెగ్యులర్ డిజైన్ లేకుండా కొంచెం న్యూ డిజైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది ఈ సెట్ కూడా. సో చూడండి వీడియోలో మీకు ఎంత షైనింగ్ ఉన్నాయో. ఏడి స్టోన్స్ అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి ఈ సెట్ వచ్చేసి. సో సేమ్ మనకి ఇలా పెండెంట్ ఎలా వస్తుందో మిడిల్ పార్ట్ లో, అలాంటి వైజే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. అలాగే ఇంకోటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంకో సెట్ అండి. ఇది మొత్తం పర్ల్స్ అన్నమాట. విక్టోరియన్ జ్యువెలరీ అని చెప్పాను కదా. సో అలా వస్తుంది. పెండెంట్ మొత్తం ఇలా వచ్చేస్తాయి మనకి పికాక్స్ వైజ్. మనకి చాలా వరకు ఎలా వస్తుందంటే పికాక్స్ వస్తాయి కదా, కానీ దీనికి వచ్చేసి ప్యారెట్ వచ్చింది చూడండి. డిజైన్ వచ్చేసి ఇలా ప్యారెట్ వైజ్ లో వస్తుంది. ఇవి వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి. బీడ్స్ వచ్చేసి మొత్తం ఇలా నావీ బ్లూ కలర్. అలాగే మీకు మిడిల్ పార్ట్ లో వచ్చేసి వైట్ కలర్ పర్ల్ వస్తుంది చూడండి. సో పెండెంట్ వచ్చేసి సెంటర్ పార్ట్ కూడా సేమ్ అలానే వస్తుంది, నావీ బ్లూ కలర్ స్టోన్. కింద బీడ్స్ కూడా అలాంటివే వస్తుంది కలర్. సో ఇక్కడ మొత్తం ఏడి సెట్, విక్టోరియన్ పాలిష్ అండి. ఇది చాలా బాగుంది ఈ సెట్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి చాలా ఇలాంటి డిజైన్ ఎక్కువ బాగా ట్రెండ్ లో ఉంది కదా. సో అలా అన్నమాట. సో దీనికి వచ్చేసి లింక్స్ వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి. సో దీని బ్యాక్ వచ్చేసి మనం కావాలనుకుంటే, మనకి ఈ బీడ్స్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదా. సో ఈ థ్రెడ్ ని మీరు కట్ చేశారంటే మనకి కావాలంటే దీన్ని పెండెంట్ గా యూస్ చేసుకోవచ్చు. వేరే ఆల్టర్నేటివ్ గా మనం చైన్ కానీ ఏదైనా చైన్ గోల్డ్ కలర్ లో అలా సెట్ చేసుకోవచ్చు అండి. సో దీనికి బ్యాక్ ఇలా వచ్చింది కదా, బ్యాక్ సైడ్ ఇలా హుక్ వచ్చింది అనమాట. మనకి ఏది కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇది నేను చూసినప్పుడు స్టాకింగ్ లో లేదండి, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. డెఫినెట్ గా మీకు కోడ్ అయితే షేర్ చేయగలను. సో మీ పెండెంట్ ఎలా వస్తుందో అలానే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి చూడండి. సో చాలా బాగుంది. సో ఇది ఇంకొక సెట్. సో ప్రతిదీ అన్బాక్స్ చేసేసానండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రోడక్ట్ వచ్చిందా లేదా, లేకపోతే క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేశాను అనమాట. సో ఇది 1 రోజ్ వైజ్ లా వస్తుంది అనమాట, పెటల్స్ ఫ్లవర్ అనేది. సో డిజైన్ చూడండి ఎంత బాగుందో. సో 3 గోల్డ్ కలర్ లో వస్తాయి. ఇది చాలా లైట్ వెయిట్ అండి, మీకు చూడగానే అర్థమైపోతుంది. సింపుల్ గా ఉంది. చిన్న పిల్లలకి కానీ మనకి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి ఇలా పింక్, వైట్, గ్రీన్ కలర్ స్టోన్స్ తో ఆల్టర్నేటివ్ గా చేంజ్ అయినట్టు వస్తుంది చూడండి. సో బ్యాక్ వచ్చేసి ఇలా చైన్ వస్తుందండి. అలాగే మీకు ఎక్స్ట్రాగా రింగ్స్ కూడా ఇచ్చారు, ఎందుకంటే మన నెక్ కొంతమందికి చిన్నది ఉండొచ్చు, కాస్త పెద్దది ఉండొచ్చు అనమాట. సో ఎలా కావాలనుకుంటే అలా. సో దీని బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం. సో ప్లెయిన్ వైజ్ లో వస్తుంది.
ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది ఈ సెట్. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, అస్సలు మనం వేసుకున్నా కూడా మనకి తెలియదు అనమాట. సో మనం ఈ నెక్ సెట్ పెట్టుకున్నామా లేదా అనేసి, అంత లైట్ వెయిట్. ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయండి. సో దీనికి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి. పైన వచ్చేసి వైట్ కలర్ ఏడీ స్టోన్స్ వచ్చి, కింద వచ్చేసి పింక్ వచ్చింది. మిడిల్ పార్ట్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ లో డిజైన్ వచ్చింది చూడండి. సో చాలా బాగుంది ఈ సెట్ కూడా. సో లైట్ వెయిట్ అని చెప్పాను కదా, చాలా లైట్ గా ఉంటుంది అనమాట. మన ఇంట్లో చిన్నపిల్లలకు ఉంటే చాలా బాగుంటుంది. మనకి కూడా చిన్న చిన్న అకేషన్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. సో సెట్ ఇలా వస్తుంది. ఇది అరౌండ్ ఒక 500 or 600 లో వచ్చేసిందండి. చాలా బాగుంది సెట్. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకో ప్రోడక్ట్. ఇదైతే నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే అస్సలు కాదండి. సో నేనైతే ఇంకోటి పెట్టాను, కాకపోతే నాకు ఈ ప్రోడక్ట్ అనేది టోటల్ గా డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చింది. సో దీని లింక్స్ కూడా కోడ్స్ కానీ నేను ఈ ప్రోడక్ట్ పెట్టి షేర్ చేసుకోవాలా, సో సర్చ్ చేయాలన్నమాట. సో మొత్తం ఇది ఏడీ స్టోన్సా లేకపోతే సీజెడ్ స్టోన్స్ కూడా నాకు తెలియదండి. ఓవరాల్ గా నెక్ సెట్ అయితే ఇలా వస్తుంది. మనకి మినీ చోకర్ అంటాం కదా, సో చోకర్ లాగా అన్నమాట ఇది. సో మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారు వస్తారు. అలాగే దీనికి వచ్చేసి పింక్, వైట్ అండ్ గ్రీన్ కలర్ తో ఏడీ స్టోన్సే అనుకుంటాను, ఇది సీజెడ్ అయితే కాదు, ఏడీ స్టోన్సే అండి. కింద వచ్చేసి ఇక్కడ సైడ్స్ వచ్చేసి పికాక్ వచ్చింది చూడండి. సో పికాక్ ఇక్కడ మళ్ళీ ప్లెయిన్ లేకుండా డిజైన్ కూడా వచ్చింది చూడండి. ఇలా డిజైన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పికాక్ వస్తుంది. సో సెట్ మొత్తం ఇలా ఉంటుందండి. కింద వచ్చేసి పర్ల్స్ అండ్ బీడ్స్ వచ్చాయి గ్రీన్ కలర్ లో. చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా చైన్, అలాగే రింగ్స్ ఇస్తారు. డబల్ చైన్ అండి ఇది, సింగిల్ చైన్ కాదు. డబల్ చైన్ వైజ్ లో చైన్ వస్తుంది, రింగ్స్ వస్తాయి. దీని బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. సో నాకు తెలిసి ఇవి వచ్చేసి ఏడీ స్టోన్సే అనుకుంటానండి చాలా వరకు. ఈ సెట్ చాలా బాగుంది, కాకపోతే నేను పెట్టింది అయితే రాలేదు. నేను పెట్టింది అయితే ఇంకా చాలా బాగుంది సెట్, అది వచ్చింటే ఇంకా బాగుండు. సో వీటి మనకి సెంటర్ పార్ట్ లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు కదా, సో అలా ఇలా పైన వచ్చేసి టాప్ సైడ్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. కింద బుట్ట వచ్చేసి ఇలా డిజైన్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది, స్టోన్స్ లేకుండా. ఫ్రంట్ కూడా స్టోన్ అనేది జస్ట్ వన్ సెంటర్ పార్ట్ లో మాత్రమే స్టోన్ వచ్చింది చూడండి, వైట్ కలర్ లో. ఇక్కడ మాత్రం వైట్ కలర్ స్టోన్ వచ్చింది. ఇక్కడంతా గ్రీన్ వచ్చేసాయి, ఇక్కడ గ్రీన్ వచ్చింది. పైన టాప్ వచ్చేసి పింక్ కలర్ వచ్చాయి అన్నమాట. సో అలాగే కింద పర్ల్స్ ఇచ్చారు. సో ఇలా సో ఇవి జుమ్కాస్ అండి, బుట్టలు అంటాం కదా, సో బుట్టల్లాగా ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా బాగుంది ఈ సెట్ కూడా. ఇవి వచ్చేసి కొంచెం వెయిట్ లో ఉందండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి కాస్త వెయిట్ లో ఉన్నాయన్నమాట. సో దీనికి సెంటర్ పార్ట్ ఈ చోకర్ అన్నాను కదా, సో చోకర్ కూడా కాస్త వెయిట్ లోనే ఉందన్నమాట. సో వెయిట్ లెస్ కాదు, చాలా బాగుంది ఈ సెట్ కూడా. కాకపోతే మనం ఇచ్చింటే ఇంకా బాగుండేది. అలాగే నెక్స్ట్ వన్ అండి. సో ఇది వన్ సెట్, అలాగే ఇది ఇంకొకటి. సో ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ బాగా ట్రెండ్ లో ఉంది కదా, చాలా వరకు ఇలాంటి పెండెంట్ వైజ్. సో ఇది వచ్చేసి మనకి విడిపోయిందండి. మనం కావాలనుకుంటే దీన్ని కొంచెం అటాచ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాగో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి రింగ్ ఇచ్చారు, హుక్ వచ్చేసి. సో దీన్ని మీకు కొంచెం జాయింట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది సెట్ అనేది, ఐడియా వస్తుంది అనమాట. ఇది నెక్ సెట్ అండి, చోకర్ లాగా. ఇది కూడా సేమ్ చోకర్ లాగా అన్నమాట. మీకు ఇక్కడ వచ్చేసి డబల్ చైన్ వస్తుంది, సింగిల్ లేకుండా. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ లాగా ఉందండి, ఎందుకంటే కొంచెం రెడ్డిష్ గా ఉందన్నమాట చైన్ వచ్చేసి. సో చూడండి, మీకు వీడియోలో కనపడుతుందా? సో ఇది కాస్త రెడ్డిష్ గా ఉందన్నమాట. పెండెంట్ అయితే నిజంగానే చాలా బాగుంది. ఇలాంటి పెండెంట్ లో వచ్చేసి చాలా వచ్చాయి కదా, ఇప్పుడు బాగా ట్రెండ్ లో నడుస్తుంది అనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, దాని చుట్టూ వచ్చేసి ఏడీ స్టోన్స్, అలాగే కింద పర్ల్స్ వచ్చాయి చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి రింగ్ అండ్ హుక్ వస్తుందండి. నాకైతే ఈ క్వాలిటీ అంతగా నచ్చలేదు. సో చూడండి, ఇది హుక్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు, నాకు ఈ క్వాలిటీ నచ్చలేదండి. పెండెంట్ బాగుంది, కాకపోతే చైన్ అనేది మాత్రం మ్యాట్ ఫినిష్ అనేది చాలా రెడ్డిష్ గా ఉందన్నమాట, అంతగా క్వాలిటీ నచ్చలేదు. అలాగే వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో క్వాలిటీ నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తానండి. ఎందుకంటే మీకు కూడా పర్చేస్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది కదా, సో అందుకోసమని ఇలా చెప్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజ్ లో వచ్చాయండి. మనకి పెండెంట్ ఎలా బిగ్ వచ్చిందో, సో పెద్దగా వచ్చింది కదా పెండెంట్, సేమ్ అలానే ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. జస్ట్ టాప్ సైడ్ పైన పార్ట్ మాత్రమే ఒక 4 స్టోన్స్ వైజ్ లో వచ్చింది. సో దీనికి ఇంకొంచెం పెద్దగా వచ్చింది అనమాట. చూడండి,
ఒకవేళ మనకి ఇది నచ్చలేదు, నేను పర్చేస్ చేసుకోవాలి, డెఫినెట్ గా నాకు ఇది నచ్చింది అనుకుంటే మాత్రం మీరు చైన్ పక్కన పెట్టేసుకోవాల్సిందే అండి. అంత క్వాలిటీ నచ్చలేదు నాకైతే. సో పెండెంట్ వైజ్ గా మాత్రం వేరే దానికి అటాచ్ చేసుకొని మనకి ఏది కావాలనుకుంటే పర్ల్స్ కానీ జస్ట్ ఒక ఇలాంటి చైన్ లో కూడా మనం పర్చేస్ చేసుకొని వేసుకోవచ్చు. సో సేమ్ అలానే మీకు పెండెంట్ ఎలా వస్తుందో ఇయర్ రింగ్స్ కూడా అలానే వస్తుంది. ఎలాంటి డిజైన్ ఉండదు, చేంజ్ అనేది ఉండదు. ఇక పికాక్స్, ఏడి స్టోన్స్ మొత్తం ఇలానే పర్ల్స్ కూడా వచ్చాయి చూడండి. సో చాలా బాగుంది ఈ సెట్ కూడా. అలాగే మీకు ఇంకో సెట్ చూపిస్తాను. ఈ సెట్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా బ్రైడల్ సెట్. నైట్ టైం పార్టీస్ కి, మ్యారేజెస్ కి అలా అయితే చాలా షైనింగ్ ఉంటుంది అనమాట. సో అంత బాగుంది. మొత్తం సీజెడ్ స్టోన్స్ అండి. ఇవి వచ్చేసి ఏడీ కాదు, సీజెడ్ స్టోన్స్. సో చూడండి వైట్ కలర్ స్టోన్స్ తో వస్తాయి అనమాట. జస్ట్ సింపుల్ గా వస్తుంది. అలాగే మీకు కింద ఇంకొక డిజైన్ అటాచ్ అయినట్టు ఉంటుంది చూడండి. ఎంత బాగుందో, సింపుల్ గా ఉంటుంది. అలాగే గ్రాండ్ లుక్ కూడా ఇస్తుందండి. నైట్ టైం కానీ అలా మన పార్టీస్ కానీ అలా చాలా బాగుంటుంది. కింద వచ్చేసి మీకు సెంటర్ పార్ట్ లో ఇది డిజైన్ వస్తుంది కదా, అలాగే కింద వచ్చేసి హాఫ్ బుట్ట వస్తుంది అనమాట. ఫుల్ బుట్ట రాదు, హాఫే. సో చూడండి బ్యాక్ వచ్చేసి హాఫ్ వస్తుంది, చెప్పాను కదా హాఫ్ అని. అలా హాఫ్ బుట్ట వస్తుంది అనమాట. ఓవరాల్ గా మొత్తం సీజర్డ్ స్టోన్స్ అండి. చాలా బాగుంది సెట్ వచ్చేసి. మీకు ఇక్కడ వచ్చేసి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మిడిల్ పార్ట్ లో వచ్చేసి పింక్ వచ్చింది కదా, మీకు కావాలంటే గ్రీన్ ఉంది, లైట్ డార్కిష్ పింక్ ఉంది, అలాగే బ్లూ కలర్ లో కూడా ఉన్నాయండి. చూడండి మొత్తం ఓవరాల్ సెట్ అంతా ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి. అయితే చాలా సింపుల్ గా వచ్చారండి. బుట్ట టైప్ లో వచ్చింది అనమాట. మీకు సెంటర్ పార్ట్ లో పింక్ కలర్ స్టోన్ వచ్చింది కదా, సో సేమ్ అలానే స్టోన్ అనేది ఇలా వస్తుంది చూడండి. కింద వచ్చేసి బాల్ లాగా వస్తుంది అనమాట. మీకు సౌండ్ వినపడుతుంది కదా. సో బాల్ వైజ్ లో ఇలా మనకి పర్ల్ అనేది వస్తుంది. కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది. సో లైట్ వెయిట్ అండి. బుట్టలు అయితే నిజంగానే హెవీ వెయిట్ లేవు, జస్ట్ లైట్ వెయిట్ గా ఉన్నాయన్నమాట. బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. మీకు డిజైన్ అనేది స్టోన్స్ వైజ్ లో రాదు, జస్ట్ ప్లెయిన్ వస్తుంది. సో ఇది లాస్ట్ సెట్ అండి. ఇదైతే డెఫినెట్ గా నేను పెట్టిన సెట్ అయితే అస్సలు కాదు. కాకపోతే ఈ సెట్ నిజంగానే చాలా బాగుంది. నేను పెట్టింది వచ్చేసి ఇక్కడ మీకు 2 లేయర్స్ వచ్చాయి కదా చైన్ అనేసి. నేను పెట్టింది 3 లేయర్స్ వైజ్ వస్తుందండి. ఇది అరౌండ్ ఒక 2K వరకు ఉంది. అయితే సెట్ మాత్రం చాలా బాగుంది. మనం ప్రైస్ చూసుకోవాలనుకుంటే మనకి క్వాలిటీ డెఫినెట్ గా కొంచెం తక్కువగానే ఉంటుందండి. లేదు నాకు క్వాలిటీనే కావాలనుకుంటే ప్రైస్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. చూడండి ఇది బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సెట్ వచ్చేసి. మొత్తం ఇలా పింక్ కలర్ లో స్టోన్ వైజ్ వస్తుందండి. అలాగే ఇది సీజెడ్ స్టోన్స్ అనుకుంటానండి. సో షైనింగ్ చూస్తానే తెలిసిపోతుంది అనమాట. ఇవి డెఫినెట్ గా సీజెడ్ ఉంటుంది, ఏడీ అయితే కాదు. సో చూడండి కింద వచ్చేసి డౌన్ పార్ట్ లో ఇలా డిజైన్ వస్తుంది. మనకి కింద ఇవి హ్యాంగ్ అవ్వనమాట. ఊగా జస్ట్ ఇలా స్టిక్ అయినాయి, చాలా స్టిక్ గట్టిగా ఉన్నాయి చూడండి. మొత్తం ఓవరాల్ గా ఇలా డిజైన్ వస్తుంది. సో ఆల్టర్నేటివ్ గా 1 ఫ్లవర్ వైజ్ వస్తుంది. అలాగే మీకు వచ్చేసి పింక్ కలర్ లో వస్తుంది. ఇది నేను చాలా వరకు సర్చ్ చేశానండి, ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు లేదు. సో చూడండి క్వాలిటీ అయితే నిజంగానే చాలా బాగుంది. ఎక్కడ స్టోన్స్ కూడా మిస్ అవ్వలేదన్నమాట. చూసారు కదా. బ్యాక్ వచ్చేసి థ్రెడ్ లేకుండా ఇలా హుక్స్ వస్తుందండి. చైన్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది. మీకు 2 లేయర్స్ వైజ్ వచ్చింది. కాకపోతే నేను ఆ ప్రోడక్ట్ లింక్ కూడా షేర్ చేస్తాను, అలాగే కోడ్స్ కూడా ఇస్తానండి. నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే డెఫినెట్ గా ఇది కాదు. సైడ్ రెఫరల్ పిక్ కూడా పెడతాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. చాలా హెవీగా ఉన్నది అనమాట. ఇది బ్రైడల్ సెట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది సెట్ వచ్చేసి. సో దీన్ని సర్చ్ చేశాను, నాకైతే ఎలాంటి కోడ్స్ కానీ లింక్స్ కానీ లేవండి. ఇదైతే నేను షేర్ చేయలేను. సో ఇది 1. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ అయితే నిజంగానే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే ఇది కాదండి. నేను సర్చ్ చేశాను, 2 డేస్ నుండి సర్చ్ చేస్తూనే ఉన్నాను. నాకు ఈ ప్రోడక్ట్ గురించి పిక్ సర్చ్ చేసినా కూడా నాకు ఎలాంటి కోడ్ కానీ లేకపోతే లింక్ కానీ నేను షేర్ చేయలేనండి. సో ఈ ప్రోడక్ట్ లో కావాలనుకుంటే కొంచెం చేంజ్ వైజ్ వస్తుంది అనమాట. ఆ ప్రోడక్ట్ లింక్ అయితే నేను షేర్ చేయగలను, ఇదైతే చేయలేనండి. ఎందుకంటే అది ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు నాకు. సో నేను పెట్టిన ప్రోడక్ట్ ఏంటో కూడా మీకు సైడ్ రెఫరల్ గా పిక్ ఇస్తాను, అది కూడా దాని లింక్ కూడా ఇస్తాను. కావాలనుకుంటే అది పర్చేస్ చేసుకోండి. మీకు చెప్పలేను కదా, మీకు అదే ప్రోడక్ట్ రావచ్చేమో. నేను పెట్టిన ప్రోడక్ట్ అయితే ఇది కాదు. అలాగే ఈ ప్రోడక్ట్ కూడా నేను సర్చ్ చేసి పెట్టాలండి. ఎందుకంటే ఈసారి నాకు 2 ప్రోడక్ట్స్ చాలా డిఫరెంట్ వచ్చేసాయి అనమాట. కొంచెం కొన్ని అయితే ప్రోడక్ట్ ఎలా వస్తుంది, డిజైన్ చేంజ్ అవ్వచ్చు లేదా స్టోన్ వైజ్ లో చేంజ్ అవ్వచ్చు. సో దీనికైతే డెఫినెట్ గా ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రం ఇది సర్చ్ చేస్తాను, ఉంటే డెఫినెట్ గా పెడతానండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రోడక్ట్ కూడా ఇది కాదు. ఈ 2 ప్రోడక్ట్స్ మాత్రం నాకైతే టోటల్ గా చేంజ్ అయింది అనమాట ప్రోడక్ట్ అనేది. సో చూపించిన ప్రతి ప్రోడక్ట్ కి మీకు
కోడ్స్ అలాగే రెఫరల్ పిక్ కింద లింక్స్ కూడా ఇస్తానండి. ఎక్సెప్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ తప్పనిచ్చి. ఒకవేళ నాకు ఈ ప్రోడక్ట్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని చెప్పండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.